రేపు జూన్ 14వ తేదీ ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలు మిథున రాశి వారి లైఫ్ మొత్తం మారబోతోంది. ఊహించని అద్భుత మార్పులు చూస్తారు. రేపు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి మొదలుకొని మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి మీరు ఈ సమయంలో చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ఆశించిన శుభ ఫలితాలు అయితే ఉన్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగండి. బంధుమిత్రులతో చాలా ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఒక సంఘటన మీకు కొంచెం ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆరాధిస్తే మీకు చాలా బాగుంటుంది. మీకు ధనయోగం శుభప్రదం. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ద్వారా ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు. మీ కృషికి తగిన ప్రతిఫలం సంపదల రూపంలో మీకు లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కాలానుగుణంగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ విజయపదంలో పయనించండి. ధైర్యంగా చేసే పనులు చాలా గుర్తింపును అందిస్తాయి. సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. తోటివారిని కలుపుకుని పోవడం ద్వారా మీ కృషి ఫలిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నిర్ణయాలు స్పష్టంగా తీసుకుంటే మేలు. అపార్థాలకు తావివ్వకుండా శాంతంగా మాట్లాడండి. వ్యాపారంలో చిన్న చిన్న పొరపాట్లు పెద్ద ఇబ్బందులను కలిగించవచ్చు కాబట్టి శాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆధ్యాత్మికంగా దైవ బలం మీకు రక్షణగా ఉంటుంది. ఈ వారంలో మీరు ఒక మంచి శుభవార్త కూడా వినబోతూ ఉన్నారు. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవడం మీకు అంతా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా చాలా చక్కటి జీవితం అయితే దక్కబోతోంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు చేపట్టిన పని అలా కూడా విజయవంతం అవుతుంది. అసలు ఈ మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారండి. మీరు ఈ సమయంలో వృత్తిపరంగా కానీ, విద్యాపరంగా కానీ, వైవాహిక జీవితపరంగా కానీ అన్ని విషయాల్లో కూడా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. మీరు మొదలుపెట్టిన కార్యాలన్నీ కూడా విజయవంతం కాబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. సూర్యుడు, బుధుడు మరియు గురుడు కూడా 1వ ఇంట్లో సంచరిస్తుండడం చేత మీ యొక్క వ్యక్తిత్వం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. కానీ శని 10వ ఇంట్లోనూ మరియు కుజుడు 3వ ఇంట్లోనూ ఉండడం చేత కెరియర్ మరియు ఉద్యోగంలో కొన్ని సవాళ్లు అయితే ఎదురవుతాయి. రాహు 9వ ఇంట్లో ఉండడం చేత ఊహించిన అవకాశాలు లభిస్తాయి. అయితే ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరమండి. వృత్తి మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే సవాళ్లతో కూడినటువంటి సమయంగా చెప్పవచ్చు. శని 10వ ఇంట్లో ఉండడం చేత అదనపు పనిభారము మరియు బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు.
మీ యొక్క ఆత్మవిశ్వాసము మరియు నాయకత్వ లక్షణాలు కూడా చక్కగా మెరుగుపడతాయి. దీని కారణంగా కార్యాలయంలో చాలా సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయండి. కొందరు ఉద్యోగరీత్యా సుదూర ప్రయాణాలు కూడా చేయాల్సి రావచ్చు. ఇది కెరియర్కు చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు ఈ సమయం ద్వితీయార్థంలో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే ఆశించవచ్చండి. కుజుడు 3వ ఇంట్లో ఉండడం చేత మీ ధైర్యం పెరుగుతుంది, కానీ ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం మానండి. సహోద్యోగుల సహకారం కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కొంత కఠినమైనటువంటి సమయం కనిపిస్తోంది. శుక్రుడు 12వ ఇంట్లో ఉండగా ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు లేదా గృహ సంబంధిత విషయాల కోసం అధికమైనటువంటి ఖర్చులు అయితే ఉండవచ్చు. బుధుడు 2వ ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఆర్థికపరమైన నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి మరియు గతంలో రావాల్సిన డబ్బులు కూడా అందవచ్చు. శుక్రుడు 1వ ఇంట్లోకి ప్రవేశించడం వలన ఈ నెల చివరిలో ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది. స్థిరాస్తులు లేదా వాహనాల కొనుగోలు కోసం కూడా ఈ నెల చివరి వారం వరకు కూడా వేచి ఉండడం మంచిది. ఎందుకంటే శని ప్రభావం కారణంగా ఆర్థికపరమైన ఒడిదుడుకులు అనేవి రావచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించడం ద్వారా ఆర్థికపరమైన ఒత్తిడిని కూడా మీరు తగ్గించుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ జీవిత పరంగా ఈ సమయం చాలా సాధారణ ఫలితాలను అయితే అందిస్తుంది. శుక్రుడు 12వ ఇంట్లో ఉండడం చేత కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల కోసం సమయము మరియు డబ్బు కూడా మీరు కొంచెం ఖర్చు చేయాల్సి రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పైన శ్రద్ధ అయితే అవసరమండి. గురుడు 1వ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క స్నేహితులు మరియు బంధువుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభిస్తుందండి. ఇది మానసిక విశ్రాంతిని కూడా అందిస్తుంది. కుజుడు మరియు కేతు 3వ ఇంట్లో ఉండడం చేత సోదరి మండలితో సంబంధాలు అనేవి బలపడతాయి, కానీ చిన్నపాటి అపార్థాలు రావచ్చు. కాబట్టి సహనంతో వ్యవహరించండి. సమయం ద్వితీయార్థంలో కుటుంబంలో చాలా సానుకూలమైన వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా ఈ సమయం కొంచెం జాగ్రత్త అనేది మీకు అవసరమండి. ఈ సమయంలో మీరు ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చాలా సాధారణ ఫలితాలను అందిస్తుంది. కుజుడు 3వ ఇంట్లో ఉండడం చేత వ్యాపారంలో అడ్డంకులు మరియు ఆలస్యాలు కూడా ఎదురవుతాయి మరియు కఠినమైనటువంటి శ్రమ చేసినప్పటికీ కూడా లాభాలు సాధారణంగానే ఉంటాయి. గురుడు 1వ ఇంట్లో ఉండడం చేత కొత్త భాగస్వామ్యాలు లేదా క్లయింట్లతో సంబంధాలు కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది, కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు లేదా విస్తరణకు కూడా ఈ సమయం అనుకూలమైతే కాదండి. శుక్రుడు 1వ ఇంట్లో ప్రవేశించిన తర్వాత వ్యాపార సంబంధిత చర్యలు విజయవంతమయ్యే సూచనలు కూడా ఉన్నాయండి. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.